ప్రభునామాన ప్రియులైన మీ అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం, నీకు ఇష్టమైనది కావాలా, హితమైనది కావాలా? నీకు ఇష్టమైనది కావాలా, హితమైనది కావాలా? ఇష్టము అంటే మన మనసుకి, మన ఆలోచనకి, మన అంతరంగానికి, మన శరీరానికి నచ్చినది, కావాలని అనిపించినది. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఆ ఇష్టాలలో మనకు మేలు చేసేటివి ఉంటాయి. ఉదాహరణకి ఉదయపు నడక మనకు మేలు చేసేటువంటిది. ఆటలు, పాటలు, చదువులు అంటే పుస్తక పఠనం, ఇలా రకరకాలైనటువంటివి మేలు చేస్తూ ఉంటాయి. అదే సమయంలో మనుషులకి ఇష్టాలు మరో రకాలుగా ఉంటాయి. ఒకరికి సిగరెట్ తాగాలని ఉంటుంది, మరొకరికి మద్యపానం సేవించాలని ఉంటుంది, ఇంకొకరికి గంజాయి మాదక ద్రవ్యాలు తీసుకోవాలని ఉంటుంది, పేకాట ఆడాలని ఉంటుంది, బెట్టింగ్ చేయాలని ఉంటుంది. ఇలా కూడా కొంతమందికి ఇష్టాలు ఉంటాయి. ఇష్టాలు లేకుండా ఎవరు ఏది చెయ్యరు. కానీ ఇవన్నీ కూడా మనిషిని నాశనము చేసేటువంటివి. అంటే ఒక మనిషిలో ఉండేటువంటి ఇష్టాలు, నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది అంటున్నటువంటి దానిలో మేలు చేసేటువంటివి ఉన్నాయి, కీడు చేసేటువంటివి ఉన్నాయి. ఇది ఒక వర్షన్. హితమైనది అనంటే ఇందులో రెండు వర్షన్లు ఉండవు, ఒకటే వర్షన్ ఉంటుంది. ఏంటది? మేలు చేసేటువంటిది. అంటే మనము బాగుండటానికి, సురక్షితముగా ఉండటానికి, సంతోషంగా ఆనందంగా ఉండటానికి, వర్తమానము మరియు భవిష్యత్తు, అది నెమ్మది కావచ్చు, సంతోషము కావచ్చు, సమాధానం కావచ్చు, సంతృప్తి కావచ్చు, అన్నింటికంటే మిన్నగా ఇవన్నీ వచ్చేది నిత్య జీవము, నిత్య స్వాస్థ్యంతో. అంటే మనకు ఏదైతే బాగుంటుందో అది సమకూర్చబడటము అనేటువంటిది ఏదైతే ఉందో దానిని హితమైనది అంటారు. ఈ సూక్ష్మ భేదాన్ని మనమందరం అర్థం చేసుకోగలిగితే ఆత్మీయ స్థితిలో మరింత ఉన్నతంగా ఎదగటానికి అవకాశము ఉంటుంది. ఏంటంటే అవి ఇష్టము మరియు హితము. చెప్పండి. ఇష్టము అంటే ఏంటి? నాకు నచ్చింది. హితము అంటే ఏంటి? నాకు నచ్చినా నచ్చకపోయినా నాకు మేలు చేసేది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాలి, మీ నోట చెప్పాలి. ఇష్టము అంటే ఏంటి? నాకు నచ్చింది. హితము అంటే ఏంటి? నాకు నచ్చినా నచ్చకపోయినా నాకు మేలు చేసేటువంటిది. ఇష్టములో ఎన్ని రకాలు ఉంటాయి? చెప్పాను కదా ఇప్పుడే, రెండు రకాలు ఉంటాయి. ఏంటి ఆ రెండు రకాలు? ఓకే, ఆ ఇష్టములో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మేలు చేసేది ఉంటుంది, కీడు చేసేది ఉంటుంది. మరి హితములో ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటే రకం ఉంటుంది. ఆ రకం ఏమిటి?
మనకు మేలు చేసేటువంటిది, ఆరోగ్యదాయకమైనటువంటిది. అవునా? రైట్. బైబిల్లో మీరు పండితులు, అంతే కదా? బైబిల్లో చెప్పండి, బైబిల్లో మేము పండితులం. ఎందుకు ఆ మాట అన్నాను అనంటే, మీ వయసు చిన్నది కాదు. దేవునిలో పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దశాబ్దాలు కదా, దశాబ్దాలు. పాలు తాగారు, ఉగ్గు తిన్నారు, బలమైన ఆహారం కూడా తిన్నారు. అయినప్పుడు మీరు ఎవరవ్వాలి? మీరు ఏమవ్వాలి? పండితులే కదా. పండితులు అంటే ఏంటంటే పాండిత్యం కలిగినవాడు పండితుడు. పాండిత్యం అంటే ఏంటి? విషయ పరిజ్ఞానం. అవునా? విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వాడు పండితుడు. గనుక యువర్ సెల్ఫ్ పండితులము. రైట్. పండితులైనటువంటి మీకు ఒక ఆయన పేరు బాగా తెలుసు. ఆయన పేరు ఫేలిక్స్. ఆయన వృత్తి ఏంటుండే? జడ్జి. ఆయన న్యాయాధిపతి. అవునా? ఆయన న్యాయాధిపతిగా ఈ కైసరయ యూదయ ప్రాంతమునకు వచ్చే నాటికి పౌలు గారు బందీ చేయబడి చెరసాలలో ఉన్నారు. ఆ పౌలు గారు ఎందుకు చెరసాలలో ఉన్నారు అనేటువంటి మాట సిబ్బంది ద్వారా తెలుసుకున్నటువంటి ఫేలిక్స్ ఆయనని పిలిపించాడు. ఫేలిక్స్ గారి యొక్క భార్య యూదురాలు. యూదురాలు అనంటే సహజంగానే ఎంతో కొంత యూదా మతమును గురించి కానివ్వండి, యేసుక్రీస్తును గురించినటువంటి ప్రచారము సమాజంలో ఏమై ఉన్నది, ఎవరు ఏమనుకుంటున్నారు, ఇష్టపడుతున్నటువంటి వారు ఎంతమంది, ద్వేషిస్తున్నటువంటి వారు ఎంతమంది, పౌలు ఈరోజు అరెస్ట్ అవ్వటానికి గల కారణం ఏంటి, ఇక్కడికి రప్పించబడటానికి గల కారణం ఏంటి అనేటువంటి సమాచారము తన భార్య ద్వారా తనకి ఎంతో కొంత సిబ్బంది ద్వారా తెలుస్తుంది. అతి ముఖ్యంగా భార్య ద్వారా తెలుస్తుంది. అలా తెలిసినటువంటి ఆయనలో కొంత క్యూరియాసిటీ పెరిగింది, అంటే కొంత ఆసక్తి కలిగింది. ఏమని? ఏంటి పౌలులో ఉన్నటువంటిది? ఆయన ఏం మాట్లాడుచున్నాడు? ఆయన వర్షన్ ఏంటి? వీరనుకుంటున్నటువంటి విషయం ఏంటి? ఒకసారి పోల్చుకుందాము, గమనించుకుందాము అనేటువంటి ఉద్దేశంతో పౌలు గారిని పిలిపించటం జరిగింది. ఆ విండోస్ ఓపెన్ చేయండి. పౌలు గారిని పిలిపించటము జరిగింది. పిలిపించి మాట్లాడుచున్నాడు. పౌలు గారు కూడా మాట్లాడారు. ఏమని మాట్లాడారు ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 24 నుండి చదవండి. 24 నుండి చదవండి. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి పౌలు గారు బోధింపగా వినెను. ఫేలిక్స్ పిలిచాడు. పిలిచి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఫేలిక్స్ పిలిచాడు. పౌలు ఏం చేశాడు? యేసుక్రీస్తును గురించినటువంటి విశ్వాసాన్ని బోధించాడు. పిలిచింది అధికారి, వచ్చి బోధించింది ఖైదీ. ఇప్పుడు ఖైదీ అయినటువంటి పౌలు క్రీస్తును గురించినటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు అనంటే పిలిచినటువంటి న్యాయాధిపతి ఏమని అడిగి ఉండాలి? ఏమని అడిగి ఉంటాడు?
నిన్నెందుకు అరెస్ట్ చేశారు? ఫస్ట్ పాయింట్. ఇంతకి నువ్వు ఏం ప్రకటించావు? రెండవ మాట, పౌలు గారికి ఉన్నటువంటి స్టైల్ ఏంటి? ఇలాంటి అవకాశం రావాలే కానీ అస్సలు జార విడుచుకోడు. నేనేమని ప్రకటించానంటే ఫెలిక్స్ గారు అని ప్రారంభిస్తారు. ప్రారంభించి సువార్త మొత్తం ప్రకటిస్తారు. సువార్త ప్రకటించిన తర్వాత విడిచిపెడతాడా? అతడు రాజా, అతడు న్యాయాధిపత, అతడు యూదుడా, అన్యుడా, సామాన్యుడా? వారెవరో వారికి తగినటువంటి మాట సూటిగా ఒకటి చెబుతాడు. ఇప్పుడు ఇతడు న్యాయాధిపతి. ఒకసారి మీకు తెలిసిన సమాచారాన్ని జ్ఞాపకం చేసుకోండి, లేదా ప్రత్యక్ష అనుభవాలు కోర్టులతో, జడ్జీలతో, న్యాయవాదులతో ఏదైనా మీరు ఎదుర్కొని ఉంటే దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఫలాని న్యాయవాది అయితే మనకు తప్పకుండా న్యాయం చేస్తాడని ఫీజు కట్టకపోయినా సరే అనేవాళ్ళు మనకి ఎంతమంది కనబడతారు? కష్టం, చాలా కష్టం. ఎవరైనా ఉన్నారు అనంటే, ఉండొచ్చు ఆఫ్ కోర్స్, ఉన్నారు అనంటే వాళ్ళు చాలా గొప్పవారు, వారు చాలా గొప్పవారు. ఇక జడ్జీలు సామాన్యులకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు, కానీ ఎవరికి ప్రభావితం అవుతారు? రాజకీయ నాయకులకి ప్రభావితం అవుతారు, వ్యాపారవేత్తలకి ప్రభావితం అవుతారు. అటు అధికారమైన ఇటు ధనమైన వారిని ప్రభావితము చేస్తుంది. అలా ప్రభావితులైనటువంటి వారు న్యాయాన్ని అన్యాయం చేయొచ్చు, అన్యాయాన్ని న్యాయము చేయొచ్చు. ఇలాంటివి కోకొల్లలుగా జరిగాయి, ఎన్నో రుజువులు మనకి ఉన్నాయి. అలాంటి ఫేలిక్స్ గారికి, అలాంటి వృత్తిలో ఉన్నటువంటి ఫేలిక్స్ గారికి, పౌలు గారికి అతని గురించి ప్రత్యక్షంగా లేదా పర్సనల్గా తెలిసింది ఎంతో మనకు తెలియదు, కానీ ఈ వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఎందుకైనా మంచిది ఈ మాట చెబితే బాగుంటుంది అని చెప్పాడు. ఏమని చెప్పాడు? విశ్వాసమును గురించి చెప్పి ఆ నెక్స్ట్ ఏమని చెప్పాడంటే, అప్పుడు అతడు నీతిని గూర్చి, నీతి అంటే ఏంటండి? లంచం తీసుకొని తీర్పు చెప్పాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? అవినీతి. లంచము తీసుకొనకుండా విషయముగా తీసుకొని దాన్ని బట్టి న్యాయం తీర్చేటువంటి వాడు నీతిమంతుడు. గనుక నీవు నీతిగా న్యాయము తీర్చాలి అని అన్నాడు. రెండవది ఆశా నిగ్రహము. సహజంగానే ఇలాంటి రంగాలలో ఏమండి, ఒకటి రెవెన్యూ, రెండవది న్యాయ, మూడవది పోలీస్. ఈ మూడు రంగాలలో అవినీతి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, లంచాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఏసీబీ వాళ్ళు ఎంత దాడి చేస్తూ ఉంటే అంతకు రెట్టింపుగా వీళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటారు. ప్రియులారా, అలా నీకు వచ్చేటువంటి జీతముతో నీవు తృప్తి పడాలి తప్ప, నీవు జీతమును ఆశించి ఉద్యోగం చేయి, పర్వాలేదు. నీ జీతంపై ఆశ కలిగి ఉండు, కానీ అత్యాశ కలిగి ఉండకు. అత్యాశకు వెళ్ళి నువ్వేం చేయొద్దు? లంచము తీసుకొనకూడదు. అందుకే నువ్వు లంచం తీసుకోకూడదు అంటే నీ ఆశకు అనేటువంటిది ఒక పరిమితి ఉండాలి. దాన్నే నిగ్రహము అని అన్నాడు. ఆశ నిగ్రహము కలిగి ఉండుము. ఈ రెండు ఆయన వృత్తికి దగ్గరగా ఉన్నటువంటి ముచ్చట్లు కదండి. నీతి కలిగి ఉండాలి,
ఆశా నిగ్రహము కలిగి విమర్శను గూర్చి ఇవి వీటిలో తేడా వస్తే ఫేలిక్స్ గారు ఇక్కడ ఉన్నటువంటి యూదులందరికీ నీవు తీర్పు తీరుస్తావేమో, అయితే నీకు తీర్పు తీర్చేవాడు ఉన్నాడు, అతడు దేవుడు. ఆ దేవుని ముందు నీవు విమర్శించబడతావు కనుక రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా అంటే 3 విషయాలు చెప్పాడు. నీతి కలిగి ఉండాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి, ఆ తీర్పుని ఎదుర్కోవాలి అని అనేసరికి ఫేలిక్స్ గారికి ముచ్చెమటలు పట్టాయండి. తనకు తెలియకుండానే తన శరీరము వణికిపోయింది, గుండె దడదడలాడింది. ఇంకెక్కువైతే ఇంకేమవుతుందో అనేటువంటి ఒక ప్రెజర్కు గురైనటువంటి ఆయన, పౌలు గారు ఈ రోజుకు చాలయ్యా, మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే పిలిపించుకొని చెప్పించుకుంటాను, కానీ ఈ రోజుకి ఈ మెసేజ్ చాలా డోస్ ఎక్కువైపోయింది, ఈ రోజుకు ఈ వార్త చాలు అని అంటున్నాడు. చూడండి అదే మాట ఇక్కడ, అతడు మిగుల భయపడి ఇప్పటికీ వెళ్ళుము, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలిపింతునని చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సరే 45 నిమిషాలు గంట సేపటి నుండి చెప్తున్నావు, ఈ రోజుకు సబ్జెక్ట్ చాలా, ఇంకెక్కువ చెప్తే నేను మర్చిపోతాను, మళ్ళొక రోజు కూర్చుందాం అన్నట్టుగా ఉందా? భయపడి మళ్ళొకసారి రమ్మన్నాడు అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే, సమయాన్ని బట్టి కాదు, అక్కడ విషయాన్ని బట్టి అతడు భయపడ్డాడు, భయాన్ని బట్టి పోస్ట్పోన్ చేయించాడు. అయితే అంత భయపడినటువంటి ఇక్కడ ఒక వింతైనటువంటి విషయం ఏంటంటే, అంత భయపడినటువంటి ఫేలిక్సు మళ్ళీ పౌలు గారి మాటలు వినాలని పిలిపించాడట. ఎందుకు? మారాలనా? నో, మారటానికి కాదు, మళ్ళీ పౌలు గారి మాటలు వినాలని పిలిపించాడు. ఎందుకు పిలిపించాడో చెప్తున్నాడు చూడండి అక్కడ. తర్వాత అది మ్యాటర్, అది పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, అంటే అతన్ని బట్టి లోకములో ఉన్నటువంటి సాక్ష్యాన్ని బట్టి అతన్ని గూర్చి, రెండవది ఇతడు మాట్లాడినప్పుడు కూడా పౌలులో ఏదో పవర్ ఉన్నట్టుగా అర్థమైంది, కరెంట్ ఉంది, ఏమండి, పౌలులో మ్యాజిక్ ఉన్నదని అర్థమైంది. పౌలు ఈయన దేవుని శక్తి కలిగినటువంటి వాడు, ఇతడు స్వస్థతలు చేయగలడు, అద్భుతములు చేయగలడు, ఆశ్చర్యములు చేయగలడు. ఇన్ని చేస్తున్నటువంటి ఆయన ఇంకేమైనా చేయగలడు అంటే ఆశీర్వాదములను ఇవ్వగలడు, ఈవులను ఇవ్వగలడు. అతడు ప్రార్థన చేస్తే నాకు ప్రమోషన్ రావచ్చు, లేదా ధనము ఐశ్వర్యము సమకూర్చబడవచ్చు అని ఆశ కలిగాడు. తన వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటది? ఇక్కడ ఫేలిక్స్ గారికి ఉన్నటువంటి ఇష్టము ఏమిటి? పౌలు గారిని పిలిపించాడు కదా, పౌలు గారిని పిలిపించటం వెనకాల ఫేలిక్స్ గారికి ఉన్నటువంటి ఇష్టము ఏమిటి? నాకు ధనము కావాలి లేదా ద్రవ్యము కావాలి, అది ఆయన ఇష్టం. మరి ఇప్పుడు అది ఈ సందర్భంలో మేలు చేస్తుందా? ఆయనకి ఆ ఇష్టము మేలు చేస్తుందా? అస్సలు మేలు చేయదు.
నువ్వు దేవుణ్ణి ఆశించి, క్రీస్తును ఆశించి, విశ్వాసమును ఆశించి, భక్తిని ఆశించి నువ్వు పౌలును పిలిపించుంటే అది నీకు హితమయ్యేది, నీకు మేలు చేసేది. నువ్వు అది ఆశించలేదు. నాకు హితమైనది కావాలి దేవా, ఇదిగో నాకు కొత్తగా తెలిసింది, కొంత నా భార్య ద్వారా తెలిసింది, ఇదిగో ఇప్పుడు పౌలు ద్వారా తెలుస్తున్నది, నాకు ఏది మేలో దానిని అనుగ్రహించండి, నేను ఎలా బ్రతకాలో నాకు అది నేర్పించండి, నాకు ఎలాంటి భవిష్యత్తు ఇస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో అలాంటి భవిష్యత్తు నాకు ఇవ్వండి అని అడుగుంటే అది అతనికి హితమయ్యేది ఉండేది, హితమైనదిగా ఉండేది. కానీ ఇక్కడ హితమైనది అడగలేదు. ఆయన ఏమడిగాడు? తనకు ఇష్టమైనది అడిగాడు. తనకు ఇష్టమైనది ఏంటంటే ద్రవ్యము. ఆ ద్రవ్యము తనకు బ్రతుకునివ్వగలదా? అంటే భవిష్యత్తును, నిత్య జీవాన్ని ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఇష్టమైనటువంటిది అది చదువు, బాగా చదవచ్చు. ఇష్టమైనటువంటిది ఉద్యోగం, మంచి ఉద్యోగం చేయొచ్చు. ఇష్టమైనటువంటిది డబ్బు, మంచి డబ్బు సంపాదించవచ్చు. దానితో ఈ లోకములో మనము బాగా బ్రతకొచ్చు. రెండవది, నలుగురి ద్వారా మంచి పేరును, మంచి పరపతిని, మంచి గౌరవాన్ని, వాళ్ళు చాలా గ్రేట్ రా అని అనిపించుకోవచ్చు. కానీ శాశ్వతమైనటువంటి జీవితం మాత్రం దక్కదు, నిత్య జీవం దక్కదు. లోకపు మెప్పు దక్కుతుంది, దేవుని మెప్పు దక్కదు. మరి ఇక్కడ మనకి ఏది మేలు చేస్తుంది అనంటే దేవుని మెప్పు మనకు మేలు చేస్తుంది. మనకు చదువులో రాణించాలి, ఉద్యోగములో స్థిరపడాలి, సంపాదించుకోవాలి, ఇది తప్పు అని నేను అనట్లేదు. కానీ ఇది మాత్రమే మన జీవిత లక్ష్యము కాదు. ఇది మాత్రమే మన జీవిత లక్ష్యం కాదు. మన ప్రధాన లక్ష్యం పరలోకం కొట్టడం. మన ప్రధాన లక్ష్యం పరలోకం కొట్టడం. దాని మీద మొదటి దృష్టి సారించాలి. ప్రయారిటీలో దాన్ని మొదటిదిగా పెట్టుకోవాలి. రెండవదిగా చదువు, ఉద్యోగం, సంపాదన, సమాజం అది మెచ్చుకుంటుందా మెచ్చుకోదా అది మనకు అనవసరం. అది మనకు అనవసరం. మన గురి ఈ రకంగా ఉండాలి. పరలోకం, ఆ తర్వాత భూమి మీద ఉన్నంత కాలం అవసరమైనటువంటి వాటిని సమకూర్చుకోవటం. రైట్. అయితే ఇక్కడ ఫేలిక్స్ గారికి ఆ దృష్టి లేదు. ద్రవ్యం మీద ఇష్టం ఉన్నది. నిత్య జీవం, ఏ విశ్వాసం గురించి అయితే విన్నాడో, ఏ నీతిని గురించి అయితే విన్నాడో, నాశా నిగ్రహమును గురించి విన్నాడో దాన్ని ఆయన కోరుకోలేదు. కోరుకోలేదంటే హితమైనది ఆయన దృష్టి పెట్టలేదు, తనకిష్టమైనటువంటి దాని మీదనే దృష్టి పెట్టాడు. తర్వాత ఆయన పీరియడ్ అయిపోయింది, పౌలు గారిని విడిచి వెళ్ళిపోయాడు. దానివలన అతనికి ఏం ప్రయోజనం జరిగింది? ఇప్పుడు పౌలు గారిని అన్నిసార్లు పిలిపించుకొని అన్ని మాటలు చెప్పించుకుంటే ఏం ప్రయోజనం జరిగింది? ఏం ప్రయోజనము జరగలేదు. ఇది మొదటి సమాచారం. ఇక రెండవ వ్యక్తి ఆయన ఎవరంటే ధర్మశాస్త్రోపదేశకుడు. ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు. దట్ మీన్స్ శాస్త్రి అని పిలుస్తారు వాళ్ళని ఆ రోజుల్లో. ధర్మశాస్త్ర పాండిత్యము కలిగినటువంటి వారు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఒకనాడు ఆసక్తి కలిగి యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చారు. వచ్చి యేసు ప్రభుల వారిని అడిగారు, అయ్యా, ధర్మశాస్త్రములో మొదటి ఆజ్ఞ ఏమిటి, అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగాడు. యేసయ్య చెప్పాడు, నీ పూర్ణ హృదయం, ఆత్మ, మనస్సుతో నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి.
అటువలనే అని అన్నాడు. మళ్ళీ అటువలనే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి యేసయ్య చెప్పాడు. ఇప్పుడు అసలు విషయం బయటకు వస్తున్న చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము 10 ధర్మశాస్త్రోపదేశకుడి గురించి ఎక్కడుంది? 26 నుండి చెప్పాడు. యేసయ్య సమాధానం చెప్పాడు. యేసయ్య సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడుతున్నాడు. చూడండి వచనం ఏంటి? 28. అందుకు ఆయన, ఇది కూడా యేసయ్య మాటే, సరే నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడికి ఒక దృష్టి పడింది, ఒక ఆలోచన. ఏంటది? నేను ఈయన గారి దృష్టిలో నీతిమంతుడను అని అనిపించుకోవాలి. ఏమండి, నీవు నీ జీవితాన్ని జీవించవలసినటువంటి విధానంలో నీవు జీవిస్తే యేసయ్య నువ్వెవరు ఏంటి అనేటువంటిది గుర్తించలేనంత పరిస్థితిలో ఉంటాడా? ఏమండి, నేను క్రైస్తవుడని అని అనిపించుకోవటం వేరు, క్రైస్తవుడుగా జీవించటము వేరు. ఇప్పుడు మామూలుగా ఒక డ్రెస్ కోడ్, చేతిలో బైబిలు పట్టుకొని దారెంబడి వెళ్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? క్రైస్తవులు. నీ ఇంటి ముందు మీద సిలువ వేసామనుకోండి, ఏమనుకుంటారు? క్రైస్తవులు. ఇవన్నీ అనిపించుకోవడం. కానీ క్రైస్తవులై ఉండటం ఎలా? క్రీస్తునందు ఉన్నవాడు క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకొన బద్ధులై ఉన్నారు. అలా క్రీస్తులో ఉండి క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకొనకపోతే అది క్రైస్తవ్యమే కాదు అని అన్నాడు. క్రైస్తవ్యమే కాదు అని అన్నారు. అంటే మన క్రైస్తవ్యం అనేటువంటిది మన జీవితము, మన నడత, మన క్రియల ద్వారా తెలియాలి తప్ప మనము చెప్పుకొనుట ద్వారా కానీ, మనం చూపించుకొనుట ద్వారా కానీ అది జరగకూడదు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు మేలు చేస్తుండొచ్చు, నువ్వు నలుగురికి సహాయం చేస్తుండొచ్చు, ఇంకా రకరకాలుగా నువ్వు చేస్తుండొచ్చు. చెయ్యి, కానీ ఇదిగో నేను చేస్తున్నాను చూడు అని దాన్ని ఆర్భాటం చేయకూడదు. ఇక్కడ సమాధానం బాగానే ఇచ్చాడు, కానీ ఆయనలో ఒక లోపం ఏంటంటే, నేను ఎంత గొప్పవాడనంటే, నేను ఎంత నీతిమంతుడనంటే అని కనపరుచుకోవాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఆయనకు ఉంది. అది ఆయన గారి ఇష్టం. దాన్ని హెచ్చించుకోవటము అని అంటారు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ధర్మశాస్త్రోపదేశకుడైనా సరే అతనిలో ఒక లోపము మనకు కనబడుచున్నది. తనను తాను కనపరుచుకోవాలి. చాలా మంది ఇలాంటి ప్రోగ్రాంలు ఏమైనా జరుగుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారండి? నేను ఫోటోలో పడాలి, నా పేరు నా ఫోటో కరపత్రంలో ఉండాలి, అవునా, మీడియా దృష్టిలో నేను పడాలి. ఇదంతా కూడా నేను అనేటువంటి ఒక ఏమేర్పడుతుంది? నేను అనేటువంటిది చాటించుకోవాలనేటువంటి ఒక అభిప్రాయం వారిలో బలంగా కలుగుతూ ఉంటుంది. అది ఆరోగ్యదాయకమైనటువంటిది కాదు.
అంటే దాన్ని మనం సెల్ఫ్ డబ్బా అని అంటాం చూడండి. తనకు తాను ఏదో చూపించుకోవాలి, ఏదో కనపరుచుకోవాలి, ఏదో మెప్పు పొందుకోవాలి, ఎవరి ద్వారానో అభినందనలు పొందుకోవాలి, ఎవరో శభాష్ అనాలి, ఎవరో ఆయన గ్రేట్ అని అనాలి, ఎవరో అనాలి, ఎవరో అనాలి, ఎవరో చూడాలి అనేటువంటి తాపత్రయమే తప్ప అందులో నిజాయితీ ఉండదు. నిజాయితీ కలిగినటువంటి వాడు ఎవడు కూడా నన్ను ఎవరో గుర్తించాలని అసలే అనుకోడు. ఇది జాగ్రత్తగా గమనించండి. మొరిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు అన్నట్టుగా చేసేవాడు చెప్పుకోడు, చెప్పినవాడు చెయ్యడు. ఇది డిఫరెన్స్. ఇప్పుడు తాను నీతిమంతుడనుగా కనపరుచుకొనవలయునని ఏమని అడిగాడట? తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసునడిగెను. నిజంగా చెప్పండి, ఈ పరిసయ్యుడు యేసయ్య యుద్ధకు వచ్చినటువంటి ఆ రాకడ వెనకాల ఉన్నటువంటి సదుద్దేశం ఎంత? సరే, నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు. అప్పుడు వద్దు, చదవడం వద్దు, నీ మాటలు చెప్పేస్తాను. యేసయ్య ఏమన్నాడు? ఇదిగో ఒకని చేత కొట్టబడి గాయాలై పడిపోయాడు. అంటే ఒకడు దోచుకున్నాడు, సంథింగ్ చేశాడు, గాయం చేశాడు. వాడు రక్తం ఊడుతూ దారి పక్కన పడిపోయాడు. పోయి ఆ దారిలో మొట్టమొదటగా ఎవరు వెళ్తున్నారట? యాజకుడు. దైవిక ఆ సమూహములో అత్యున్నతమైనటువంటి పదవి ఏదైనా ఉన్నది అని అంటే అది యాజకత్వం. అందరికీ మాదిరిగా ఉండాల్సినటువంటి వాడు. ఆ దారి వెంట వెలుచున్నటువంటి అని ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి అంటే శాస్త్రికి యాజకుడికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ పొజిషన్, కాకపోతే కుడి ఎడమ అంతే, స్మాల్ డిఫరెన్స్. యాజకుడు కుడి అయితే శాస్త్రి లెఫ్ట్, అంతే, ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ పొజిషన్. ఇప్పుడు ఆ యాజకుడు దారి వెంట వెళుతున్నాడు, చూసి కూడా పట్టించుకొనకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడట. పాపం ఎవ్వల తెరువు పోలే ఆయన, తన దారిబడి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఒక యూదుడు వెళ్ళాడట. యూదుడు అంటే యెహోవా దేవుడుగా కలిగినటువంటి జనాంగం, జనుడు. ఎవరు కలిగిన జనుడు? యెహోవానే దేవుడుగా కలిగినటువంటి జనుడు. ఆడు కూడా వాళ్ళ అయ్యగారి మార్గంలోనే పోయాడు. వాళ్ళ అయ్యగారు పోయిండు కదా ముందట, ఆయన త్రోవలోనే ఈయన పోయిండు. ఈయన కూడా చూసుకుంటారు, పాపం ఎవరో కొట్టినట్టున్నారు అని కూడా పోయినట్టు. వాడు కొన ప్రాణంతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, అయినా తన మార్గంలో తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే మార్గంలో మూడో వ్యక్తి సమరయుడు వచ్చాడట. సమరయుడు అంటే ఎవరు? అన్యుడు. అఫ్కోర్స్ తర్వాత సమర స్త్రీ మాదిరిగా సమరయులు కూడా దేవుణ్ణి యేసయ్యను నమ్ముకున్నారు. సరే, ఇతడు ఇక్కడ సమరయుడు అంటే జనరల్గా వచ్చేటువంటి మీనింగ్ ఏంటంటే అన్యుడు అని. కానీ వాళ్ళు కూడా నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, సరే అతడు నమ్ముకున్నవాడో నమ్ముకోనటువంటి వాడు, ఒకవేళ నమ్ముకున్నా కూడా ఆల్రెడీ దేవునిలో ఉన్నటువంటి యూదుడి కంటే, జాగ్రత్త గమనించండి, నిన్న మొన్న వచ్చినటువంటి వాడే అవుతాడు కదా. సరే, నువ్వు ఏ కోణంలో ఆలోచించినా మూడవ స్థానంలోనే ఉంటాడు ఇతను. ఈ మూడవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ దారి వెంట వెళుతూ అతన్ని చూసి అయ్యో అని అనుకొని అప్పటి వరకు ఫస్ట్ ఎయిడ్ చేసి వైద్యుని వద్దకి తీసుకెళ్ళాడు. అయ్యా ఇతనికి వైద్యం చేయమన్నాడు, ఖర్చు కొంత ఇచ్చుకున్నాడు,
ఇంకా ఇతనికి పూర్తిగా నయమయ్యేంత వరకు చూసుకోండి అని అన్నాడు. నేను తిరుగు ప్రయాణంలో ఇంకేమైనా ఖర్చు అయింది అని అనుకుంటే ఆ మిగిలిన డబ్బు నేను కడతాను అని అన్నాడు. ఎవరని? సాటి మనిషి. ఏమని? సాటి మనిషి. వీడు యూదుడా, సమరయుడా, నా పాలోడా, నా అన్నదమ్ముడా, ఇదేది కాదు, సాటి మనిషి. బేసిక్గా ఒక మానవీయత అని అంటారు. వాడికి ఉంది అది, వీళ్ళకు లేనిది అది. యాజకుడికి యూదుడికి ఏమి లేదు? మానవీయతే లేదు. మానవీయత లేనటువంటి వాడికి దైవత్వం ఎక్కడి నుండి ఉంటుంది? నో ఛాన్స్. అసలు దైవత్వం ఉండదు. దైవత్వం లేనటువంటి వాడు దేవుణ్ణి పూజించేటువంటి యాజకుడిగా చలామణి అవుతున్నాడు. ఎంత దారుణం, ఎంత దారుణం ప్రియులారా. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడైనా, ఈ యాజకుడైనా, ఈ యూదుడైనా వీళ్ళు ఏం చేయాలంటే సాటి మనిషిని, అంటే పొరుగువాడంటే ఇట్ మీన్స్ పక్కనున్న మనిషి, పక్కనున్నటువంటి మనిషిని పరామర్శించగలగాలి, అవసరమైనటువంటి సహాయము చేయగలగాలి. అలా చేసినప్పుడే వారు దేవుని పిల్లలవుతారు, దేవుని భక్తులవుతారు. అలా అయినటువంటి వారికి దేవుని యొక్క కృప, దయ, ఆశీర్వాదం, ఇంకా ఆ భవిష్యత్తు అనేది ఉంటుంది. లేకపోతే ఉండదు. ఇప్పుడు ఈ డిఫరెన్స్ అనేటువంటిది, నేనెంత గొప్పవాడను అనేటువంటిది కనపరుచుకోవటం అనేది ఆయన ఇష్టమైతే, వాస్తవానికి ఆయనకి హితమేది? ఇప్పుడు చెప్పండి. నువ్వు కనపరుచుకోవటం కాదు, ఇదిగో ఇలాంటి వ్యక్తికి నువ్వు చేయవలసింది చేస్తే నువ్వు దేవుని కృపకు పాత్రుడవుతావు. అది హితమైనటువంటిది. ఇప్పుడు వీళ్ళు హితమైనటువంటి వాటి పట్ల దృష్టి పెట్టలేదు, వారికి ఇష్టమైనటువంటి వాటి పట్ల దృష్టి పెట్టారు. దయచేసి ఇంక్లూడింగ్ మీ, మనం అందరం దేని మీద దృష్టి పెట్టుచున్నాము? దేని మీద దృష్టి పెడుతున్నాం? అఫ్ కోర్స్ కొన్నిసార్లు పక్కవారు గుర్తించకపోవచ్చు. నువ్వేంటి, నీ నడతేంటి, నీ అంతరంగం ఏంటి నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. అది నీవు దృష్టిలో పెట్టుకొని కడు జాగ్రత్తగా నడుచుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. కడు జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ ఈ వ్యక్తి గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మూడో వ్యక్తి, వెరీ పాపులర్, ఎందుకంటే మనం సో మెనీ టైమ్స్ మాట్లాడుకుంటాం ఆయన గురించి. యవ్వనస్తుడు యేసయ్య యొద్దకు వచ్చి అత్యుత్తమమైనటువంటి ప్రశ్న అడిగాడండి. అంతకంటే గొప్ప ప్రశ్న ఉండదు. ఏంటా ప్రశ్న? అయ్యా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయాలి అని అన్నాడు. నేనేం చేయాలి అని అన్నాడు. నిజంగా మన అన్ఫార్చునేట్లీ ఒక అన్యుడు మన మధ్యకు వచ్చి నన్నో మిమ్మల్నో నేను కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలండి అని అడిగాడు అనుకోండి, చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. అంతేనా? అంత గొప్పగా అనిపిస్తుంది. అంత గొప్పగా అడిగాడు. మరి అప్పుడు యేసయ్య, ఏం లేదు నాయన, ధర్మశాస్త్రాన్ని పాటించు అని అన్నాడు. ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటించు అని అన్నాడు. ఆజ్ఞలు అంటే ఏవి అని అన్నాడు. అంటే చాలా ఉంటాయి కదా, అందులో ఏవి అని అన్నాడు. అంటే ఏం లేదు నాయన, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ తల్లిదండ్రులని సన్మానించాలి, సో చెప్పాడు. అవేనా, నేను పాటిస్తున్నాను ఆల్రెడీ అని అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువుల వారు ఖండన చేయలేదు, వాటిని ఖండించలేదు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువుల వారు ఒప్పుకున్నారు. అంటే వాడు నడుచుకుంటున్నాడు, బాగుంది, అడిగిన ప్రశ్న బాగుంది, వాడు అప్పటి వరకు నడిచిన నడక బాగుంది. కానీ ఎంత స్కోర్ అయితే కావాలో ఇంకంత స్కోర్ కాల.
ఎంత రీచ్ అవ్వాలో అంత రీచ్ అవ్వలేదు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, ఇంకా నీకు కొంచెం కొదవగా ఉంది, నీవు సంపూర్ణవు అవగోరిన ఎడల, నువ్వు ధనవంతుడవు కదా, నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించుము అని అన్నాడు. ప్రశ్న, బేష్, ఆజ్ఞలు పాటించాడు, వెరీ గుడ్. ఎప్పుడైతే యేసయ్య నీ ఆస్తిని అమ్మి నన్ను బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని అన్నాడో, వెంటనే వాని రియాక్షన్ ఏంటండి? ఆ పిల్లోడి రియాక్షన్ ఏంటి? ఇప్పుడు పెద్దోడు అనుకోండి, ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు. అసలు యేసయ్య మాట ఏమంటే అడగకపోయేవాడు. అంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వమని అడగపోయే, మామూలుగా వేరే వ్యక్తి అయితే అడగపోయేటువంటి వాడు. ధనవంతుడు కనుకనే వాడేం నేను ధనవంతుడని చెప్పుకోలేదు. చెప్పుకోకపోయినా యేసయ్యకి అన్ని తెలుస్తాయి గనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అనంటే, వాడు మిక్కిలి ధనవంతుడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు డబ్బమ్మి బీదలకు ఇవ్వాలా, పంచిపెట్టి ఇప్పుడు నువ్వు ఎట్లా పోతున్నావో అట్లా రావాలి నా దేశ దిమ్మరిని. బాగానే చెప్పినావే, బాగానే చెప్పిన, అది చేయలేను, సరే నమస్తే వెళ్ళొస్తాను అని అన్నాడు. వెళ్ళిపోయాడు. వాస్తవానికి యేసయ్య చెప్పిన ఆ ఒక్క మాట కనుక అతను నెరవేర్చుంటే వండర్ఫుల్, అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉండేది, ఆయనకి ఆనందకరమైనటువంటి భవిష్యత్తు ఉండేది. ఇప్పుడు ఈ వ్యక్తిలో మీకేం కనబడుతున్నది? ఆయన ఇష్టమేంటి, ఆయన హితమేంటి? ఆయన ఇష్టం ధనం, నా డబ్బు నా దగ్గరే ఉండాలి, నేను ధనవంతుడిగానే ఉండాలి, అది ఆయన ఇష్టం. కానీ ఆయనకు హితమైనదేది? ఆయనకి హితమైనదేది? ఆ ధనమును అమ్మి బీదలకిచ్చి యేసయ్యను గనుక వెంబడిస్తే ఆయన ఇహమందే కాదు పరలోకమందు కూడా ధనవంతుడై ఉండేటువంటి వాడు. అవునా? ధనవంతుడై ఉండేటువంటి వాడు. చెప్పాడు అప్పటికే సూత్రం, ఏమని చెప్పాడు? నీ ధనమును ఇక్కడ ఖర్చు చేసిన ఎడల దాన్ని పరలోకమునందు దాచుకొందు అని అన్నాడు. అవునా? ఇక్కడ ఎంత పెట్టుబడి పెడితే అక్కడ అంత జమ అవుతుంది అని అన్నాడు. అప్పుడు ఆయనకు అది హితం, నిత్య జీవాన్ని ఇచ్చేది. ఈ ధనము ఎంత జీవితాన్ని ఇస్తుంది? తాత్కాలికమే కదా. అంబానీ గారికి అంత ఉంది, ఎంతకాలం బ్రతుకుతాడు? ఎన్ని కోట్లు తింటాడు కదా. గనుక యేసయ్య అన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఇప్పుడు యవనస్తుడికి అది అప్లై అవుతుంది. ఏ ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. అంటే ఈ యవనస్తుడు కూడా త్రుటిలో తప్పిపోయాడు. ఇష్టమైన దాని పట్ల దృష్టి ఉంచటం మూలంగా హితమైనటువంటి దానిని పోగొట్టుకున్నాడు. అలా మనం ఎప్పుడైనా మిస్ లైన్లో వెళ్తున్నామా చూసుకోవాలి. కొన్నిసార్లు ఇష్టమునకు హితమునకు పెద్ద డిఫరెన్స్ అనిపించదండి. ఇట్స్ ఏ స్మాల్ డిఫరెన్స్, చిన్న లైన్. ఇది సూక్ష్మంగా జాగ్రత్తగా గమనించుకున్నప్పుడు మాత్రమే అర్థమయ్యేటువంటిది. ఇష్టం వేరు, హితము వేరు. మనకు ఇష్టాలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటుంది ఇష్టం. ఇష్టం లేనటువంటి వారు మోస్ట్లీ ఉండరు. ఇక ఆత్మహత్య చేసుకుంటాడు తప్ప, అది కూడా ఒక ఇష్టమే. అదే కదా. కానీ హితమైనటువంటిది కోరుకొని దాన్ని పొందుకునేటువంటి వారు కొద్దిమందే.
రోజు ఆయన వెంట ఉంటూ వాళ్ళకు చెప్పినప్పుడు విన్నారు, అర్థం కాకపోతే మళ్ళీ వీళ్ళు ఎక్కడైతే విడిది చేస్తున్నారో అక్కడికి వచ్చిన తర్వాత ప్రభువా నువ్వు వాళ్ళతో ఆడ మాట్లాడావు, మాకు అది అర్థం కాలేదు అని మళ్ళీ అడిగి చెప్పించుకున్నారు. అలా విని 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 అట్లయితే ప్రభువా పరలోకం వెళ్ళటం చాలా కష్టమే అని అన్నారు. ఎస్, ఈ లెక్కను చూస్తే పరలోకం వెళ్ళే వాళ్ళు కొద్దిమంది అనిపిస్తున్నదయ్యా. అవును, అనేకులు ప్రవేశింప చూసుదురు కానీ అది వారి వలన కాదు. మీరేమనుకోకూడదు. ఇక్కడ కూర్చున్న మనందరం ఏం చేస్తున్నాం? పరలోకం ఇప్పుడు యవనస్తుని వాళ్ళే అందరికీ ఉన్నది పరలోకం కావాలని. లేనోళ్ళు చేయొద్దండి, నాకు పరలోకం అవసరం లేదు, ఏమన్నా ఎత్తగలవా? నో. అబ్బా అది ఉంటే అది ఇస్తానంటే నేనెందుకు వద్దంట అనం. పరలోకం కావాలనే ఇష్టం మనకు ఉంటుంది. కానీ అంటే ఇష్టం ఉన్నదంటే అందరము కావాలనుకుంటున్నాం, అందరం ప్రవేశించాలని కోరుకుంటున్నాం. కానీ ఆయన అన్న వాస్తవికత ఏంటి? అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ అందులో ప్రవేశించేటువంటి వారు కొద్ది మందే. ఆ కొద్ది మందిలో మనం అందరము ఉన్నామా? కొందరమే ఉన్నామా? అందులో నువ్వున్నావా? నేనున్నానా? ఎవరున్నారు? ఈ మాట ఆలోచించిన భయం వేస్తుంది. అనేకులు ప్రవేశింప చూసేవారు ఎవరు? అన్యులా? కాదు కదా, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు. వీళ్ళందరూ ప్రవేశింప చూసేటువంటి వారే. ఈ ప్రవేశింప చూసేటువంటి వారిలో సైతము చేరరట. చాలామంది చేరుతారు, కొంతమంది మిస్ అవుతారు అన్నట్లా. ఏమన్నాడు? అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ ప్రవేశించేటువంటి వారు కొద్ది మందే, లిమిటెడ్ పీపుల్స్. అంటే అందులో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి? మన ఇష్టాలు పక్కకు పెట్టాలి. కష్టమైనా సరే హితమైనది కోరుకోవాలి, హితమైనటువంటి దానికి ప్రయత్నించాలి. ఏమంటే పిల్లవాడికి బడికి వెళ్ళాలంటే కష్టంగా అనిపిస్తుంది, కానీ వాడు బడికి వెళ్ళటం మంచిదా వెళ్ళకపోవటం మంచిదా? వాడు వద్దంటున్నాడు కదండి, ఎందుకు అంత కష్టపెట్టి పంపించటం అని అన్నావు అనుకో, పాడు చేసింది ఎవరన్నమాట? నువ్వే. కాబట్టి పిల్లవాడికి ఏది హితమో అది చేయాలి. దేవుడు కూడా మన విషయంలో మనకి ఏది హితమో అది చెయ్యాలి అని అనుకుంటాడు. దాన్ని మనం అర్థం చేసుకుని ఏం చేయాలో తెలుసా? ఇష్టాలన్నీ దేవునికి వదిలిపెట్టాలి, హితాలన్నీ మనము కోరుకోవాలి. అబ్రహాము దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, హేబేలు దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు. అలా చాలా మంది భక్తులు దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు. అలా నెరవేర్చి వాళ్ళేం పొందుకున్నారు? హితాన్ని, అంటే వాళ్ళకి ఏది మేలు చేస్తుందో అది పొందుకున్నారు. ఈరోజు వాళ్ళందరూ నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు. తన కుమారుని బలివ్వటానికి వెళ్ళినటువంటి అబ్రహాము ఈరోజు ఎక్కడున్నాడు? నెమ్మది పొందు స్థలంలో ఉన్నాడు. తన సంపాదనలో శ్రేష్టమైనటువంటి దాన్ని దేవునికి ఇచ్చినటువంటి హేబేలు ఎక్కడున్నాడు? నెమ్మది పొందు స్థలంలో ఉన్నాడు. తన జీవితాన్ని ప్రణంగా పెట్టి సవాలు చేసి దేవుడు ఉన్నాడని నిరూపించినటువంటి ఒక ఏలియా గారు ఎక్కడున్నారు? పరదేశులో ఉన్నారు. అంత కష్టపడినటువంటి ఒక ఎలీషా ఎక్కడున్నారు? పరదేశులో ఉన్నారు. 46 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఒక్కడంటే ఒక్కడు కూడా మారకపోయినా కన్నీళ్లు పెట్టుకుని హింస పొందుతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి ఇర్మియా ఎక్కడున్నారు? ఇలా చాలా మంది భక్తులు కదా. ఒక స్తెఫెను, ఒక యాకోబు, కష్టపడ్డటువంటి పేతురు, పౌలు, మరియా, చాలా మంది స్త్రీలు ఉన్నారు కదా, ప్రిస్కిల్లా, అవునా? ఆ మీదట కూడా చాలా మంది, అంటే క్రీస్తు ముందు కూడా చాలా మంది భక్తురాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నెమ్మది పొందు స్థలములో ఉన్నారు.
అయితే విషయం ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఇష్టాలని నెరవేర్చుకోవాలని చూసి తాపత్రయపడి వారి ఇష్టానుసారంగా బ్రతికి పరలోకం లేదా పరదైసు పొందలేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు, అప్పుడు వారు పరదైసును పొందుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒకటే ప్రిన్సిపల్, ఇష్టాలన్నీ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. హితం ఎవరు పొందుకోవాలి? ఇదే సూత్రం, ఇదే మైండ్ సెట్ మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇదే మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోండి పిల్లరా. అప్పుడు అది మనందరికీ మేలు చేసేటువంటిదిగా ఉంటుంది, మేలు చేసేటువంటిదిగా ఉంటుంది. ఒక భక్తుడైతే చాలా తెలివి కల్లోడండి, ఇవి కూడా మీ అందరికి తెలిసిందే. దేవా, నేను బాగా ధనవంతుని అవ్వాలని అనుకోవట్లేదు, అలాగైతే గర్వం వచ్చి నిన్ను విడిచిపెడతానేమో, వద్దు. అలాగని పేదవాడిని కూడా చేయకు దేవా, యాస్టొచ్చి దూషిస్తానేమో. ఎంత అవసరమా తీయ్యా, తినేది తింటాను, నిన్ను సేవించేది సేవిస్తాను. నిజంగా బెటర్, గ్రాండ్ బెటర్ కాకపోయినా బెటర్, బతికిపోతాడు, కనీసం బతికిపోతాడు. ఆ పొజిషన్లోనైనా మనం ఉండాలి. ఇది సామెతలు 30 ఉంటుంది. ఎక్కువ ధనాన్ని ఇవ్వకు, మరి అలాగని దరిద్రుని చేయకు, నాకెంత కావాలో అంత ఇవ్వండి. పౌలు గారు చెప్పిన మాట చెప్పాడు కదండి, తగు మాత్రపు అన్న వస్త్రములు కలిగిన వారై ఉండండి. కాబట్టి ఇప్పుడు మన జీవన యానములో మనకంటూ చాలా ఇష్టాలు ఉంటాయి. దయచేసి మీరు ఆలోచించుకోండి, ఆ ఇష్టము అనేటువంటిది నాకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మేలు చేసేదైతే డెఫినెట్గా చేయండి, కీడు చేసేదైతే మట్టికి దాన్ని పక్కకు పెట్టండి. రెండవది, ఇష్టము ఒకవైపు మేలు చేసేదే, కాకపోతే అది ఏ మేలు చేస్తుందంటే ఈ లోక సంబంధమైన జీవనానికి సంబంధించిన మేలు చేస్తుంది. అదే చదువు, ఉద్యోగం, సో, వ్యాయామం, పఠనం, సో, ఇవన్నీ రైట్. ఈ ఇష్టము ఒకవైపు ఉంది, హితము ఒకవైపు ఉంది. హితం మీన్స్, హితము అనగానే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ లోక బ్రతుకు బాగుండాలి, అంతకంటే ముఖ్యంగా పరలోక బ్రతుకు భరోసా ఉండాలి. అంటే ఎలా ఉండాలంటే మొట్టమొదటగా అతని నీతిని, రాజ్యమును వెతకండి, ఆ పిమ్మట మీకేం కావాలో చూసుకోండి, లేదా నేను ఇస్తాను. ఈ రకమైనటువంటి దృష్టి, ఇది మనకు హితమైనటువంటిది. ఈ ఇష్టము, హితము అనేటువంటి పక్కపక్కన ఉన్నప్పుడు మీరు ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనంటే హితమైనటువంటి దానికి ఇవ్వాలి, ఆ తర్వాత ఇష్టమైనటువంటి దానికి కేటాయించండి. ఓకేనా? రైట్. చివరగా ఇందాక మాట్లాడుకున్నటువంటి ఇర్మియా గురించి మాట్లాడుకొని ముగించుకుందాం. ఇర్మియా గురించి లాస్ట్ టైం మీకు ఒక మాట చెప్పాను. ఏంటని? మామూలుగా ఇర్మియాని ఒక వృత్తిలో ఉండాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడట? ఇర్మియా వాళ్ళ అమ్మ గర్భములో ఉన్నప్పుడే నువ్వు జనులకు ప్రవక్తగా ఉండాలి అని నియమించుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇట్ మీన్స్ ఇష్టం. ఎవరిష్టం? దేవుడి ఇష్టం. అలా కాకుండా యవనస్తుడైన తర్వాత ఇర్మియా గారికి మంచి పాపులర్ వ్యాపారవేత్త కావాలని అనిపించింది అనుకోండి, అది ఆయన ఇష్టం. దేవుడి ఇష్టం అదైతే, ఈయన ఇష్టం ఇది. ఇప్పుడు ఇర్మియాకి సహజంగా ఏది మేలు చేస్తుంది? వ్యాపారమా, ఈ ప్రాఫిట్గా ఉండటమా? జాగ్రత్తగా గమనించండి. ప్రాఫిట్గా ఉండటం ఆయనకు మేలు చేస్తుందా? బిజినెస్ మ్యాన్గా ఉండటం మేలు చేస్తుందా? గట్టిగా చెప్పండి, హానెస్ట్గా చెప్పండి.
బిజినెస్ మ్యాన్గా ఉంటే చాలా డబ్బు సంపాదిస్తాడు, మంచి హౌజెస్ ప్రొవైడ్ చేసుకోగలడు, అసలు ఏ విషయంలో ఏ కదవా ఉండదు, కంఫర్ట్గా ఉండగలడు కదా. అదే ప్రాఫిట్గా ఉంటే రాత్రి ఎక్కడ ఉండాలో, పగలెక్కడ ఉండాలో, ఏ ఉదయకాలంలో వాడు లేవకముందే వెళ్ళి వాడిని గలవాలో, ఇంత చేసినా వాడు మెచ్చుకుంటాడంటే లేదు. మెప్పుల కంటే దెప్పుకోలే ఎక్కువగా ఉంటుంది. అవమానాలు, నిందలు, అపహాస్యం. అవునా? ఇర్మియాను ఎన్ని తీర్లుగా ఇబ్బంది పెట్టాలో అన్ని తీర్లుగా ఇబ్బంది పెట్టారండి. తిట్టేవాడు తిట్టాడు, అవమానపరిచేవాడు అవమానపరిచాడు, కొట్టేవాడు చెంపదెబ్బ కొట్టాడు ఇర్మియాని. మర్చిపోకూడదు, 46 సంవత్సరాల సర్వీస్ చేస్తున్నటువంటి ఇర్మియాని చెంప మీద కొట్టారు. మూకగా వచ్చి చంపేయాలని తీర్మానం చేసుకున్నారు. ఒకసారి బావి బొందలో పడేశారు. ఆ పిమ్మట బేడీలు వేసి జైల్లో పడేశారు. ఇప్పుడు చెప్పండి, ఏది హితమైనది? ఆయన వ్యాపారం చేస్తానని అనలేదండి, నేను జస్ట్ అర్థం కావడానికి ఉదాహరణగా చెప్పాను. నేను ఆయన మామూలు వదిలిపెడితే వ్యాపారం చేసుకున్నాం, ఇంకేమైనా వృత్తి చేసుకున్నాం, అది ఆయన ఇష్టం జనరల్గా. కానీ దేవుడు మాత్రం తన ఇష్టాన్ని చెప్పాడు, ప్రవక్తగా ఉండాలని. ఇప్పుడు ఈ రెండింటిలో ఆయనకు హితము ఏది చేసేది? అంటే ప్రాఫిట్గా వెళ్ళకపోతే మంచి వ్యాపారం చేసుకునేవాడు ఎవడు ఏం చేసేవాడు కాదు. పైగా ఇతని దగ్గరికి వచ్చి ఇతనికి వంగి దండాలు పెట్టేవారు, మంచి గౌరవం ఇచ్చేవారు, పరపతి ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ మాట కా మాట. అమ్మాయిలు ఉన్నారనుకోండి, పెళ్లి చేయాలి, ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటారు? దేవుడన్నా రీసెంట్గా చేసినావు కదా, నీ అనుభవం చెప్పు. ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటారు? చదువుకోవాలి, అవునా, ఉద్యోగం చేయాలి, భక్తుడై ఉండి చర్చికి వెళ్ళాలి. ఈ మోతాదుల్లో ఉంటే అమ్మాయిలను ఇవ్వటానికి ఇష్టపడుతుంటారు. ఇంకా పెద్ద ఉద్యోగం అయితే ఇంకా ఇంకా బెటర్, అవునా. పాస్టర్ అండి అన్నాం అనుకోండి, పాస్టరా ఒకసారి నొదరంతా ఎటపోతుంది, ముక్కంతా మూతంతా ఎటపోతుంది. పాస్టర్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? గడియ తీరిక ఉండదు, గవా రాకడ ఉండదు. మా బిడ్డ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. వద్దులేండి అయ్య గారు, ఎవరన్నా ఇంకా వేరే చూడు. అంటే దైవజనుడు లేదా పాస్టరు అని అనగానే ఒక చిన్న చూపు. ఎవరికో తెలుసా? ఎవరికి ఉంటుంది తెలుసా ఆ చిన్న చూపు? దైవిక జ్ఞానము లేనటువంటి వాడికి. దైవ జ్ఞానము ఉన్నటువంటి వాడు అంతకంటే మహాభాగ్యమే ఉన్నదండి. దేవుని పరిచర్య చేసేటువంటి వాడంటే అంతకంటే గొప్పవాడెవడుంటాడు? ధనవంతుడు అనంటే ఈ లోకంలో డబ్బు సంపాదించుకున్నటువంటి వాడు కాదు, దేవునిలో ఎదిగినటువంటి వాడు. ఈ లోక సంపాదించినటువంటి వాడు నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ధనవంతుడు కాదు. పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నటువంటి వాడు నిజమైనటువంటి ధనవంతుడు, శాశ్వతమైనటువంటి ధనవంతుడు. అలాంటి ధనవంతుడు కావాలి. ఎందుకంటే అతడు నిత్యము జీవిస్తాడు, తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నిత్య జీవంలోనికి నడిపించుకుంటాడు. అలాంటి వాడైతే బాగుంటుంది అని అనుకుంటాడు. ప్రియులారా, ఇక్కడ ధనవంతులైనటువంటి వారు నిజమైన ధనవంతులు కాదండి, తాత్కాలిక ధనవంతులు. ఇక్కడ పేదవారైనటువంటి వారిలో పరలోక సంబంధమైనటువంటి విషయంలో ధనవంతులై ఉంటారు.
బీద విధవరాలు ఎక్కడ ధనవంతురాలమ్మి? ఏమండి, ధనవంతుడు వెళ్ళి నరకంలో కాలేడు, విధవరాలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ధనవంతుడు విధవరాలు పక్క పక్కన పెట్టండి. లాజరు ఉన్నాడు అనుకోండి, సరే ఈ విధవరాలను కాసేపు పోలుద్దాం. వీళ్ళిద్దరు పక్క పక్కన ఉన్నారు. దారెంబడి పోయేటోళ్ళు ఎవరిని చూస్తారు? ఎవరిని పలకరిస్తారు? ఎవరికి నమస్కారం పెడతారు? ఎవరికి కరచాలనం చేస్తారు? ఈవెన్ ఎవరైనా చూస్తారా? కారణే కాను. కానీ ఇద్దరిలో రిచెస్ట్ ఎవరు? నిజమైన ధనవంతులు ఎవరు? ఇద్దరిలో విధవరాలు. అయితే విషయం ఏంటంటే, ఇంత తెలుసుకున్నా కూడా మనకు తెలియకుండానే ఒక నిర్లక్ష్యం. ఏం నిర్లక్ష్యంతో? ఏమంతి బైబిల్లో ఉన్నది రమేష్ అన్న చెప్పిండు కానీ ఏమవుతి అన్నట్టే ఉంటుంది. మళ్ళీ అదో జబ్బు. నో, రియాలిటీలోనికి రావాలి. ఎందుకంటే రియాలిటీలో మనకి ఏం చెప్తున్నది? ఈ ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఏదో అంబానీ ఉన్నది కదా, ధీరుభాయ్ అంబానీ. ధీరుభాయ్ అంబానీ సంపాదించాడా? పోయిండు. ఎక్కడికి పోయిండు? ఎవరికెరక? నిన్న రామోజీ మరణించాడు. రామోజీ ఆస్తులెన్ని, సంపాదన ఎంత? నిన్న మరణించాడా? ఏంటి ఉన్నంతకాలం రామోజీకి ఉన్న గౌరవం ఎంత, పరపతి ఎంత? ఏమంటే ఆయన ఆస్తులు ఎన్ని, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత? చూడండి, అంత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడుంటాడు? పిల్లరా, కాబట్టి మనం తాత్కాలికమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టకూడదు. దేవుని ఇష్టం ఇర్మియా ప్రవక్త అవ్వాలని. అయితే నిజంగా మొదటగా అతడి ప్రవక్త అవ్వటానికి ఇర్మియాకి ఇష్టం లేదు. మోషే గారికి ఇష్టం లేనట్టే ఇర్మియా కూడా ఇష్టం లేదు. ఎందుకు వచ్చినది గొడవ? దేవాదేం అది కరెక్ట్గా చేయాలంటారు, ఈ త్రోవలోనే వెళ్ళాలంటారు, నిష్ఠగా ఉండాలంటారు. కొంచెం ఎందుకైనా ఇబ్బందికి నన్ను విడిచిపెట్టండి అయ్యా అని అన్నాడు ఆయన కూడా. అరే, మీ అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నేను నిర్ణయించుకున్నాను, నీ ఇష్టం, చేస్తావా చేస్తే నీకు బాగుంటుంది, చేయకపోతే బాగుండదు, చాయిస్ ఈజ్ యువర్. అట్లయితే చేస్తుందేవా అన్నాడు. చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా తిట్టేటప్పుడు తిట్టిండు, కొట్టేటప్పుడు కొట్టిండు, ఎన్ని రకాల హింసించాలో అంత హింసించారు. హింసించిన తర్వాత వీళ్ళ కోసము వీళ్ళ ఇళ్ళకు వెళ్ళి వీళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఇన్ని మంచి మాటలు, దైవ సందేశమును చెప్పుచున్నా కూడా ఏ ఒక్కడు అర్థం చేసుకోకపోగా ఇన్ని రకాల అపహాస్యాలు, అవమానాలు, ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు. ఇంత అవసరమా ఇలాంటి దరిద్రుల కోసం? అంటే ఆ తీవ్రత చెప్తున్నాను నేను. ఇలాంటి వాళ్ళ కోసం అంత అవసరమా? ఆయన వేగి అలసిపోయి దాని మీద ద్వేషం కలిగి, ఐఎమ్ సారీ అంటే దేవుడికి విన్నపించుకున్నటువంటి విధానంలో, దేవా నేను ఇది చెయ్యను అని అన్నాడు, నేను ప్రవచించను అని అన్నాడు. ఇక దేవుడు అక్కడ ఇంకేం రియాక్ట్ కాలా. దేవుడు రియాక్ట్ కాక మునుపే ఆయన మనస్సాక్షి, రే ఏమన్నావు నువ్వు? ప్రవచించను అని అంటావా నువ్వు? అది దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత, వృత్తి. అలా ఎలా అనగలిగావురా నువ్వు? అంటే నువ్వు ఎవరి మాటను ధిక్కరిస్తున్నావు? ఒకసారి నీ జీవితం ఎవరి చేతిలో ఉందో చూసుకో. ఆయన గనక ఆగ్రహం వస్తే నీ పట్ల నీ భవిష్యత్తు ఏమవుతుంది చూడు. అంధకారం అవుతుంది, భయంకరం అవుతుంది. నువ్వు దేవుని అగౌరవపరిచావు, దేవుని విస్మరిస్తున్నావు, దేవుని పక్కకు పెడుతున్నావు. దేవుని కాదని మనగడ సాగించగలవా నువ్వు? ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు సమాధానాలతో ఆయన అంతరంగం ఏమైపోయిందట? అగ్ని వలె మండిపోయిందట.
అగ్ని వలె మండిపోయిందట. సెకండ్లో నేను ఎంత మాట అనేసాను, నేను అనకూడని మాట అనేసాను, నేను ప్రకటించకుండా ఎలా ఉంటాను, అసలు నాకు సిగ్గు లేకుండా మాట్లాడాను, నేను భయం లేకుండా మాట్లాడాను, భక్తి లేకుండా మాట్లాడాను, బాధ్యత రాహిత్యంగా మాట్లాడాను. నో, అది కరెక్ట్ కాదు. ప్రకటించటమే కరెక్ట్. తిడితే తిట్టిళ్ళు, కొడితే కొట్టిళ్ళు, పడితే పడతాను, చస్తే చస్తాను, కానీ ప్రకటిస్తాను అని నిర్ణయించుకున్నాడు. దానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది అనటానికి ఉదాహరణే ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందామండి. దేవుడు ఇశ్రాయేలీయులందరి మీద కోపగించుకొని బబులోను రాజుకి అప్పగించేశాడు. పూర్వపు రాజులు పట్టబడ్డారు, కళాకారులు వెళ్ళిపోయారు, చిత్రకారులు వెళ్ళిపోయారు, కంచర పని చేసేటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు, రకరకాల వృత్తులు, చేతి వృత్తులు కలిగినటువంటి వాళ్ళందరూ చెరపట్టబడ్డారు, చంపబడేటువంటి వారు చంపబడ్డారు, దోచబడవలసిందంతా కూడా దోచబడింది. అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక లాస్ట్ సెషన్ ఇంకొంతమందిని తీసుకెళ్ళటానికి నెబుజరదాను అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఇక ఫైనల్గా అందరినీ ఊడ్చిపెట్టుకుపోతున్నారు. ఇక అప్పటికి ఇర్మియా గారు జైల్లో ఉన్నాడు. ఆ సంఖ్యలతో ఉన్నటువంటి ఇర్మియాను బయటకు తీసుకొచ్చాడు నెబుజరదాను. తీసుకొచ్చి సిచ్యువేషను, ఆ నెబుజరదాను మాట్లాడినటువంటి మాట అండి కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటుంది. పిక్చర్ చాలా క్లారిటీగా ఉంటుంది. దయచేసి అది ఒకటి చూసుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనం నుండి, రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండి యూదాలో నుండి బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్లతో కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు. నెబూజరదాను అప్పటికి ఆయన పొజిషన్ ఏంటట, రాజుగారి బాడీ గార్డ్స్కి అధినేత. ఓకే, ఆ అధినేత ఏం చేశాడటంటే ఇక షిఫ్ట్ చేయడానికి రెడీగా ఒక సమూహాన్ని తయారు చేశారట. వీళ్ళందరినీ ఇప్పుడు అక్కడ పలానా పట్టణం పంపించాలి. అందులో ఇర్మియా ఉన్నాడు, ఆ గుంపులో ఇర్మియా ఉన్నాడు. మామూలుగా అయితే ఇర్మియా కూడా పోవాలి, ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు నెబూజరదాను ఇర్మియాను చూసి ఇర్మియా యొద్దకు వచ్చి, ఇర్మియా మీరు బయటికి రండి, చాలా జాగ్రత్తగా గమనించండి. హింసించిన వారు ఒక గుంపు, హింసించినటువంటి వారంతా ఒకవైపు, ఇర్మియా ఇంకొక వైపు. శ్రేయస్సును ఇవ్వదలుచుకున్నవాడు ఒకవైపు, తిరస్కరించినటువంటి వారు ఒకవైపు. ఆ గుంపులో నుండి ఇర్మియాను బయటకు తీసుకొచ్చి, మీరు రామాలో ఉండకండి, రామాలో ఇప్పుడు పోగు చేయబడినటువంటి జనాంగం అంతా కూడా పలానా చోటికి పంపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం. మళ్ళీ మా వాళ్ళు వచ్చి మళ్ళీ మిమ్మల్ని గుర్తించక ఆ మందలో తోసేస్తారు గనక మీరు ఈ రామాలో నుండి దగ్గరి వేరే గ్రామానికి వెళ్ళండి, దూరం వెళ్ళండి పంపించేసాడు. పంపించిన తర్వాత ఊరికైనా పంపించినవి ఏందయ్యా, నువ్వు వెళ్ళు అని అన్నాడు దేవుడు. ఎవరిని? నెబుజరదాను. వెళ్ళి ఇర్మియాకి ఇలా చెప్పు. అవును, నెబుజరదానే కాదు, ఆ విషయానికి వస్తే నెబుకద్నెజరైనా వచ్చి చెప్పాలి. ఎస్, నెబుజరదానుకు చెప్పాడు. నెబుజరదానుకు దేవుని వాక్కు ప్రత్యక్షమైందట. ఇర్మియాకే కాదు, నెబుజరదానికి దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమని చెప్పిందట, ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఈలాగు మాట్లాడెను, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను కదా.
నీ దేవుడు ప్రకటించి ఇర్మియా చెప్పాల్సిన సువార్త అని చెప్తున్నాడు. నేను కీడు చేసేదనని యెహోవా సెలవిచ్చాను కదా. తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి, మీరు అంటే అక్కడ ఇశ్రాయేలీయులు, మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టింది. మీరు ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టింది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? శాస్త్రి చెప్పట్ల, యాజకుడు చెప్పట్లేదు, యూదుడు ఎవడు చెప్పట్లా, బబులోనీయుడు చెప్తున్నాడు. ఏమండి? బబులోనీయుడు చెప్తున్నాడు మీకు ఈ గతి పట్టడానికి గల కారణం ఏంటంటే మీరు దేవుని మాట వినక ఎదురు తిరిగితే గనుక మీకు ఈ గతి పట్టింది. బుద్ధి లేని జనాంగం కదా, చెప్పవలసిన జనాంగం చెప్పించుకునే స్థితిలోనికి వెళ్ళిపోయింది. తర్వాత ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుటకు మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని అన్నాడు. ఏం చేశాడు? సంఖ్యలు లేసింది ఎవరు? ఇర్మియాకి సంఖ్యలు లేసింది ఎవరు? యూదులు. సిద్కియా వేశాడు. సంఖ్యలు వేసింది యూదుడు, సంఖ్యలు తీస్తున్నది ఎవరు? బబులోనీయుడు. అదే మ్యాజిక్, అదే మ్యాజిక్. సంఖ్యలు తీసి ఏమంటున్నాడు? నీవు మాతో కూడా బబులోనునకి వచ్చిన ఎడల నీ బాగోగులు నేను దగ్గరుండి చూసుకునేదను, నిన్ను భద్రముగా కాపాడేదను. అంటే నిన్ను గౌరవంగా అక్కడ మిమ్మల్ని చూసుకుంటాం. అయితే ఇందులో బలవంతము లేదు, నీకు స్వేచ్ఛ ఉంది, నీకు స్వాతంత్రం ఉంది, నీకు ఇష్టమైన నిర్ణయం తీసుకోవచ్చు. నువ్వు వస్తే భద్రంగా చూసుకుంటాను. ఇంకా దేశమంతలో నీకు ఏమీ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. బబులోనుకు వస్తే భద్రంగా చూసుకుంటాం. ఒకవేళ బబులోనుకు రాను, ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తున్నది అంటే నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళు. ఈ దేశాలన్నీ మా చేతిలోనే ఉన్నాయి, నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళు. అండ్ వాళ్లకు దొరకని స్వాతంత్రం. వాళ్ళు ఏమై ఉన్నారు ఇప్పుడు? బంధింపబడి చెరగొని తీసుకుపోబడుతున్నారు వాళ్ళు, మిగిలిన జనాంగం. ఇర్మియాకి ఏమైంది? స్వేచ్ఛ ఇవ్వబడింది, స్వాతంత్రం ఇవ్వబడింది, స్వాతంత్రం ఇవ్వబడింది. ఇవ్వబడి ఏం చెప్తున్నాడు? నీకు ఇష్టమైన చోటికి వెళ్ళు అని అన్నారు. అని ఇంకేమన్నాడు? ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా. అంటే ఇంత ఇంత ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా ఇర్మియా తటపటాయిస్తున్నాడట. నేను నా జనాంగంతో వెలుదునా, ఇక్కడ ఉండుదునా, లేకుంటే ఇంకే దేశమైనా వెలుదునా అని ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి కదా. ఇన్ని ఆలోచన చేస్తుంటే ఆలస్యం చేయకయ్యా, తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అనంటున్నాడు ఈయన. అని మళ్ళీ ఇంకొకటి ఆఫర్ ఇచ్చాడు. ఏంటది అంటే, ఇప్పుడు వీళ్ళని చెరపట్టుకొని తీసుకుపోతున్న తరుణంలో ఈ యూదా పట్టణాలు ఎన్నైతే ఉన్నాయో ఆ పట్టణాలన్నిటి మీద ఒక వ్యక్తిని అధిపతినిగా పెట్టారు. అతని పేరు గెదల్యా. రైట్? ఈ గెదల్యా ఉన్నాడు, ఈ ప్రాంతానంతటిని చూసుకుంటున్నాడు. ఒకవేళ నీవు గెదల్యా యుద్ధ ఉండాలనుకున్నా కూడా అక్కడికి వెళ్ళుము అని అన్నాడు. అప్పుడు ఇర్మియాకి ఇదేదో కొంచెం బాగున్నట్టుంది, నా దేశంలోనే నేను సేఫ్టీగా ఉంటే బాగుంటుంది అని అనుకుని గెదల్యా యుద్ధకి వెళతానని ఆయన తల ఊపాడు. ఊపితే ఏం చేశాడు చూడండి. బబులోను రాజు షాఫాను కుమారుడైనటువంటి అహీకాము కుమారుడకు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళుము, అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము, లేదా
ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము అక్కడికి వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనికి భత్యమును బహుమానమును ఇచ్చి అతన్ని సాగనంపగా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు అక్కడికి వెళ్ళు, బలవంతం ఏం లేదు. ఇర్మియా గారు, మీకు స్వాతంత్రం ఉంది, ఇదిగో భత్యం అని ఇచ్చాడు. ఏ భత్యం? ఇప్పుడు నువ్వు గెదల్యా యుద్ధకు వెళ్ళేంత లోపు నువ్వు తినడానికి త్రాగటానికి నీకు అవసరమైనటువంటిది ఇస్తాను. అలాగే బహుమానం ఏమిచ్చాడు? ఇచ్చి నీకు నచ్చిన చోటుకి వెళ్ళుము అని అన్నాడు. ఆయన స్థాయికి తగ్గినట్టుగా ఇచ్చి నీకు నచ్చిన చోటుకి వెళ్ళుము అని అన్నాడు. అప్పుడు ఇర్మియా గారు ఎక్కడికి వెళ్ళారు చూడండి, 6వ వచనంలో. ఇర్మియా మిస్పాలో నుండు అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండెను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఏం అర్థం అవ్వాలి ఇక్కడ? వినని జనాంగమంతా చెరలోనికి వెళ్ళిపోయింది. దేవుని ఇష్టమును నెరవేర్చినటువంటి ఇర్మియా తన దేశములోనే తనకు నచ్చిన చోట ఉండగలిగేటువంటి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఎవరు సేఫ్లో ఉన్నారు? వెళ్ళిన వారా ఇర్మియానా? ఇర్మియా సేఫ్లో ఉన్నాడు. ఇర్మియా స్వతంత్రుడుగా ఉన్నాడు. అంటే ప్రవక్తగా తాను చేసిన ఉద్యోగం తనకు హితమైంది, తనకు మేలు చేసింది. ఈ విషయాన్ని ఇప్పుడు మనం అన్వయించుకుంటే, ఇప్పుడు మనము దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తే, ఆ రోజు ఇర్మియా స్వతంత్రుడుగా తన సొంత దేశంలో తాను ఉండాలనుకున్న చోటుకి వెళ్ళగలిగాడు. ఇప్పుడు మనం అందరం పరలోకం వెళ్ళాలనుకుంటున్నాం కదా. మరి ఆ పరలోకానికి అది మన ఇష్టం, మనకు ఇవ్వబడుతున్నటువంటి స్వాతంత్రం. మీ ఇష్టం అన్నాడు కదా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మనటువంటి వాడు శిక్షించబడును. నువ్వు నమ్ముతావా నమ్మవా నీ ఇష్టం, రైట్? ఆ రకంగా మనము దేవుని ఇష్టంలో గనక ఉండినట్లయితే మనకు ఒక కంఫర్ట్ ఉంటుంది, అది నెమ్మది, అది సమాధానం, అది సంతోషం. ఇర్మియాకి స్వాతంత్రం వచ్చినట్టుగా మనకు స్వాతంత్రం వస్తుంది. ఇర్మియా తనకు నచ్చిన చోట ఉండాలనుకున్నట్టుగా మనము కూడా మనకు నచ్చిన చోట, అంటే దట్ మీన్స్ పరోక్షంగా అదే పరదైసు లేదా పరలోకములో ఉండగలిగేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. కనుక ప్రియులారా, ఇష్టము హితము అనేటువంటిది మీరు ప్రతి విషయంలో కంపేర్ చేసుకొని ఇష్టానికి ప్రాధాన్యతనివ్వకుండా హితమునకు ప్రాధాన్యతనివ్వండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, సినిమా ఉంది, పిల్లలందరూ స్నేహితులందరూ ఫ్రెండ్స్ అందరూ సినిమాకు వెళ్దామంటున్నారు, అటువైపు ఏమో మరికొంతమంది ప్రార్థనకు వెళ్దామంటున్నారు. ఇప్పుడు దేనికి ప్రయారిటీ ఇస్తారు? మామూలుగా అయితే పిల్లలు సినిమా అంటారు, అవునా? కానీ ప్రార్థనకి ఇవ్వాలి. పెద్దోళ్ళకు కూడా ఒకటి ఉంటుంది, అటు పెళ్లికి పిలుస్తారు, ఇటు ప్రార్థన పిలుస్తారు. ఎటు ప్రాధాన్యత ఇస్తారు? ప్రార్థనకు ఇంకోసారి పోవచ్చులే, పెళ్ళికి ఎప్పుడు పోవాలి? నీ ఇష్టం. ఇష్టము అనేటువంటి దానికి కాదు. ఇక్కడ పెళ్ళికి పోతే ప్రయోజితమా, ప్రార్థనకు పోతే ప్రయోజితమా, ఏది హితము అని ఆలోచించుకొని అలా ప్రతి విషయంలో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగటానికి ప్రయత్నం చేయాలి. అలా మీరు ఒక ఇర్మియా స్వతంత్రమును పొందుకున్నట్లుగా మనం కేవలం క్రీస్తు యేసునందున్నాం, క్రైస్తవులం, మేము ఇప్పుడు స్వతంత్రము అని అనుకొని ఆనందించటం కాదు. నిజంగా ఆ స్వాతంత్రాన్ని పొందుకోగలగాలి. అది నిజమైన సంతోషం కలిగిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. అలాంటి నిజమైన సంతోషంలోనికి, ఆనందములోనికి మీరందరూ వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.